హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు మార్నింగ్ మా ముగ్గండి, చూడండి ఎలా ఉంది. నేను వస్తే ఒక లైక్ ఇవ్వండి. లైకులు తగ్గించారండి. లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది వీడియో. నా పూజ చూడండి, సింపుల్గా చేసుకున్నాను. ఈరోజు మాత్రం పువ్వులు రాలేదు. నందివర్ధం పువ్వులండి. మా పక్క గుడి ఉంది కదా పల్లెటూరులో, ఆ గుడి పక్కన చెట్టు ఉంటే ఆ పువ్వులు కొద్ది కోసుకొని చూశానండి. ఒకరోజు వస్తుంది, ఒకరోజు రావండి. పల్లెటూరు కదా, పువ్వులు వస్తే ఎక్కువగా వస్తాయి, అట్లా మా కళ్ళంలో ఉంటాయి. నేను వెళ్ళలేదండి మరి. అయితే ఈరోజు శనివారం అండి. శనివారం నాడు పూజ చేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను, నా వీడియో అంతా చూడండి. అన్నీ ఉంటాయండి మన వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. సింపుల్గా చేసుకున్నాను పూజ. ఒక యాపిల్ పండు, కొద్ది బెల్లం ముక్క. బెల్లం పెట్టాలటండి దేవుడికి, నైవేద్యం చాలా మంచిదట. వడపప్పు బెల్లం అంటారు కదండి, అలాగా నేనైతే బెల్లం ముక్క పెట్టుకున్నాను. ఒక యాపిల్ పండు దొరికింది, అది పెట్టుకున్నాను. నా పూజ చూడండి. అయితే నేను పక్క ఊరు వెళ్తున్నానండి, ఇంకొక ఊరు. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అట కట్టారట. అది చూడడానికి అలాగా నేను ఆ దేవుడికి, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఇష్టం కదండి. నేను కొబ్బరికాయని అభిషేకం చేయించుకుందామని వెళ్తున్నామండి. నేను వెళ్తున్నాము. అయితే చాలా బాగుందండి ఊరైతే, పల్లెటూరు కానీ చాలా బాగా నాకు నచ్చిందండి. లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుందండి. గుడి దగ్గరికి వచ్చేసామండి, చూడండి. బోర్డు మీద ఊరు పేరు కూడా ఉంది, చూడండి. ఒక 2 నిమిషాలు కూర్చొని రెస్ట్ తీసుకున్నానండి. గుడికి వెళ్ళాక కొంచెంసేపైనా కూర్చోవాలి అంటారు కదండి, అక్కడ ఎవరు ఆ చైర్లు వేసారో వాళ్ళ పేర్లు రాశారండి, అదే చెప్తున్నానండి. గుడి నుంచి పాతపట్నం వెళ్ళిపోయామండి. రెండే బండి కొబ్బరి కొండ దాహం ఉందని కొబ్బరి బొండ తాగిసి హోటల్కి వెళ్ళామండి. రైసు, పప్పు, టమాటా, దొండకాయ ఏంటి ఏరుశనగ పలుకు ఫ్రై అండి, పచ్చడి అండి, బీరకాయ పచ్చడి, పెరుగు, వంకాయ, బంగాళదుంపల కర్రీ. ఇద్దరం అదే హోటల్కి వెళ్ళి కాయగూరల భోజనం తిన్నామండి. ఇంటికి వచ్చేసానండి. అదే ప్రసాదం, దేవుడు గుడికి వెళ్ళాం కదా, అవి కొట్టాం కదా, పంతులు గారు ఇచ్చారు, మీకు చూపిస్తున్నాను. ఒక పావు గంట రెస్ట్ తీసుకున్నానండి, మీతో మాట్లాడుతున్నానండి. ఓకేనండి. కొబ్బరి కాయ అక్కడ ప్రసాదం ఇచ్చారని చెప్తున్నాను. కాయ కొన్నానండి, అరటిపళ్ళు కొన్నాను, అన్నీ పెట్టుకున్నానండి. చాలా బాగా చేశాను. చూడండి, నామం పెట్టారండి వెంకటేశ్వర స్వామి గుడిలో. చూసారా, నాకు అది ఎంత ఇష్టమో. ఎప్పుడు పెట్టించుకుందామని అంటే ఇప్పుడు దొరికిందండి. అది ఎంతో అదృష్టం ఉండాలట. మీకు చూపిస్తున్నానండి నేను, అదిగోండి దగ్గర నుంచి చూడండి. అయితే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్న తర్వాత దేవుడి గుడిలో కొబ్బరికాయలు కొట్టాం కదండి, ఆ 2 ముక్కలు పాలు తీసానండి. గ్లాసు
రైస్కి 2 గ్లాసులు చిక్కటి పాలు వేసి కొబ్బరన్నం తయారు చేసుకున్నామండి. ఇది ఈవినింగ్ తయారు చేసుకుని నైట్కి, అంటే ఈవినింగ్ అంటే 7 అయిపోయింది, నైట్కి అండి కొబ్బరన్నం అండి. చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ కొబ్బరి పాలతోనే చేశానండి. చూడండి, తక్కువ మసాలా వేసుకొని మీకు చూపిస్తున్నాను. నిజంగా అండి తింటుంటే ఒట్టి పాలు రైస్ పట్టేసి అసలు నిజంగా ఎందుకు కర్రీ కూడా నేను చేయలేదండి. బంగాళదుంపలు ఉన్నాయి, కర్రీ చేసుకుందామని అనుకున్నాను. కుర్మా చేసుకుంటే బాగుంటుంది కదా, మనం గుడికి వెళ్ళాం కదా, ఈవేళ నీసు అయితే తినకూడదు అని నేను తయారు చేసుకున్నానండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. మూత పెడతాను, చూపిస్తాను చూడండి. ఆ కొబ్బరి ముక్కలు వేస్ట్ ఎందుకు చేసేయడం అనేసి అలా చేసేసానండి నేను. అయితే ఎంత బాగా వచ్చిందంటే మరి నిజంగా అండి అనుకోకుండా చేసింది ఎప్పుడైనా కుదురుతుంది అంటారు కదండి పెద్దలు. అసలు చెయ్యాలని కాదు, రాత్రికి ఏం చేద్దామా మళ్ళీను ఏంటి అని ఆలోచిస్తుండగా అవును కదా మనం టెంపుల్కి వెళ్ళాము, కొబ్బరి పీసులు ఉన్నాయి అని చెప్పేసి ఆ 2 పాలతో 6 గ్లాసులు 2 గ్లాసులు పాలు వచ్చాయండి చక్కగాను. నిజంగా అండి అంత బాగా కుదిరిందండి. అది అలా తినేసామండి. అది వేడి వేడి పళ్ళెంలో చూపిస్తానండి మీకు. అసలు ఏంటి ఏమీ లేవు ఇక్కడ. అక్కడ నెయ్యి కూడా లేదండి, ఆయిలే కొద్దిగా వేసుకున్నానండి. నెయ్యి కూడా కొనలేదండి. ఉంది షాపులో అన్నీ దొరుకుతాయి, కానీ నేను కొనలేదండి. ఏదో ఒకటి చేసుకుందాం, తినేద్దాం, పడుకుండిపోదాము అనేసి అనుకున్నాను. కానీ చాలా బాగా కుదిరిందండి. చూడండి, పెట్టుకుంటున్నానండి. వేడి వేడి తింటే బాగుంటుంది. ఆవిర్లు వస్తున్నాయి చూసారా, పొగర్లు వస్తున్నాయి. కొబ్బరి అన్నం అంటారండి. అంటే నేను ఒట్టి పాలతోనే వేసానండి. చాలామంది కొబ్బరి కూర అలాగే వేస్తారు, నేను అలాగే ఏం వేయలేదు. ఒట్టి పాలే పోసుకున్నానండి. గ్లాసు బియ్యంకి 2 గ్లాసులు పాలు, పెద్ద చెక్క వేసాను. వేడి వేడిగా ఇలాంటప్పుడు తింటే సూపర్గా ఉంటుంది. దీనికి ఈరోజు సాటర్డే కాబట్టి బంగాళదుంపలు కర్రీ అనే ఇంకేదైనా బాగుంటుంది. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి, కానీ ఇంకా చేయబుద్ధి వేయట్లేదండి. గీర అయిపోయాం గుళ్ళకి వెళ్ళి వచ్చి. మరి ఇంకా చేసే క్వశ్చన్ ఉండదు. వాటర్ పెట్టుకున్నాను. ఓకేనండి, ఇదండి. నిజంగా అండి తెల్లవారుల వారికి అస్సలు స్మెల్ వదలలేదండి, అంత బాగుంది. ఇప్పుడు మా మోటార్ నిండిపోయింది. కట్టి హ్యాపీ. బాదం అండి నానబెట్టమంది, మార్నింగ్ తింటుంది. 8 నానబెట్టమంది. 8 కరెక్ట్గా. మార్నింగ్కి బాదం పప్పు కొంచెం ఒక 8 నానబెట్టమందండి. యాపిల్ అదో నానబెట్టేసాను. ఎందుకంటే వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే మార్నింగ్ చాలా బాగా నానిపోతాయండి. ఒలిసి వచ్చు, చక్కగా వచ్చేస్తుంది తొక్క. అందుకని నానబెట్టుకున్నాను. మరి ఇంకా వీడియో అయితే నాకు ఎవరు తీసిన లేరు, కానీ నా మట్టుకు నేనే తీసుకున్నానండి. యాప్లకి బయటికి వెళ్తే సిగ్గు ఎక్కువండి, నేను తీయను అంటుంది. పనులు అయిపోయింది, స్నానం చేసి పడుకోవడమే ఉందండి. మరి మీ అందరికి బాయ్ చెప్పాలి కదండి. అందరికీ బాయ్ అండి. మనకు మంచి వీడియోతో వస్తాను. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైకులు మర్చిపోకండి. బాయ్ బాయ్ బాయ్.